హాయ్ అండి. ఈరోజు సండే కదా, మా ఇంట్లో అయితే టిఫిన్ కింద చపాతీ మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో నా స్టైల్ అయితే నేను చూపిస్తాను. కొన్ని హాట్ వాటర్ తీసుకొని అందులో కొంచెం మిల్ మేకర్ వేసుకొని కొంచెం హాట్ వాటర్ తీసుకొని అందులో కొన్ని మిల్ మేకర్స్ వేసి 5 మినిట్స్ తర్వాత వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఒక ఆనియన్ సన్నగా తరిగి కొంచెం ఫ్రై చేసుకున్నాక టమాటా పేస్ట్ వేసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక కొంచెం పెరుగుని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మనకి గ్రేవీకి సరిపోయే వాటర్ అయితే తీసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడకనిచ్చాలి. 10 మినిట్స్ తర్వాత మూతను తీసి ఇంకా మిల్ మేకర్ని యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపెట్టేసుకొని మూతం పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు ఉడకనిచ్చేసి మనకు రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ కోసం కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవడమే. మన మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా చపాతీలోకి మిల్ మేకర్ కర్రీ ట్రై చేశారా? పిల్లల కోసం అయితే ఇలా షేప్స్ చేసి ఇస్తానండి, చాలా ఇష్టంగా తింటారు. చపాతీ మిల్ మేకర్ కర్రీ అయితే సూపర్ ఉంటుంది కాంబినేషన్. ఇంకా సండే వచ్చిందంటే నాన్ వెజ్ కంపల్సరీగా ఉంటుంది అందరి ఇళ్ళలో కూడా. నేనైతే చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ అయితే చేస్తున్నానండి. వీడియో అయితే తీయలేదండి, నెక్స్ట్ టైం వీడియో తీసి పెడతాను. చికెన్ కర్రీ ఎలా చేస్తాను, చికెన్ ఫ్రై ఎలా చేస్తాను నా స్టైల్లో అనేది. మా హస్బెండ్కి అయితే చికెన్ ఫ్రై చాలా ఇష్టంగా తింటారు నేను చేసింది. లంచ్ కంప్లీట్ అయిపోయాక ఈవినింగ్ స్నాక్స్ కోసం డైలీ చక్కెరలు ఏం తింటాంలే, బోర్ కొట్టింది అంటే అంగన్వాడీ పిండితో బూరెలు బిస్కెట్స్ అయితే చేశానండి. లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలా చేశాను అనేది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.